11 మున్సిపల్స్ అట, 13న ఎన్నికల ఫలితాలు, 14న చైర్మన్ మేయర్ పదవికి ఎన్నికలు, ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అట. అధికార వర్గాల్లో డిస్కషన్ అవుతా ఉన్నది. వచ్చే నెల 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. 13న ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు సైతం ప్లాన్ చేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది. శివరాత్రి అంటే వచ్చే నెల 15వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ టార్గెట్గా పెట్టుకున్నదట. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తు పూర్తి చేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓటింగ్లో సమస్యలు తలెత్తిన పోలింగ్ స్టేషన్లో మరుసటి రోజు ఫిబ్రవరి 12న రీపోలింగ్ నిర్వహించి ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 13న చేపట్టాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను ఈ నెల 27న ప్రకటించే అవకాశం ఉన్నదట. మరి క్వశ్చన్ మార్కులు లేవు, ఏమి లేవు. నాకు తెలిసి మరి 27న ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. వాళ్ళు ఫిబ్రవరి 12న రీపోలింగ్ ఉంటుందట, 11న పోలింగ్. ఫిబ్రవరి 11నే ఎలక్షన్స్ జరిపేందుకు కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. శివరాత్రికి కొత్త పాలక వర్గాలు. ఫిబ్రవరి 15న శివరాత్రి పండుగ ఉన్నది. ఈలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం టార్గెట్గా పెట్టుకున్నది. అంటే పోలింగ్, కౌంటింగ్, నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం, చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియ మొత్తం శివరాత్రి ముందు రోజే కంప్లీట్ చేసే విధంగా ఈసీ తన షెడ్యూల్ను తయారు చేసుకున్నట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. షెడ్యూల్ ప్రకటించిన 2-3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే రోజు నుంచే నామినేషన్లను తీసుకునేటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం ముగియనుంది. 14వ తేదీన నూతన పాలక వర్గాలతో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైర్మన్, మేయర్ ఎన్నికలను సైతం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కడైనా కోరం లేకుండా చైర్మన్, మేయర్ ఎన్నికలు ఆటంకం ఏర్పడితే వాటికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ సూచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇట్లా మనం చూస్తూ ఉన్నాం. ఈసీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దూకుడు కావచ్చు, ఎంత చూసినట్టయితే ఎన్నికలు ఫిబ్రవరి 2nd వీక్లోనే పూర్తి చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉన్నది. 27న ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఫిబ్రవరి 11వ తారీఖున ఎన్నికలు 14వ తేదీన మొత్తమే ఎవరు మేయర్లు అవుతారు, ఎవరు చైర్మన్లు అవుతా ఉన్నారు అనేది దానిపైన ఒక క్లారిటీగా ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ మున్సిపల్ ఎన్నికలని పూర్తిగా విజయవంతం చేసేటువంటి దిశగా ప్రభుత్వం ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా మళ్ళీ జరగబోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నికలు ఫినిష్ చేసి మార్చిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి చేసి ఏప్రిల్, మేలో ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా వాటి కూడా టార్గెట్గా పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పురపాలక ఎన్నికలన్నీ కూడా ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం, చైర్మన్, మేయర్ సంబంధించినటువంటి ఎవరో ఇతరు అనేది ఆ రోజే డిసైడ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయా సంబంధించినటువంటి జిల్లాలకి ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇప్పటికే ఆయా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించి అక్కడ ఉన్నటువంటి 1, 2, 10 మంది ఎవరైనా కానీ టికెట్ కోసం ఆశపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, గతం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళని గుర్తించేందుకు కమిటీలు వేసింది. ఇన్ఛార్జి మంత్రులకి అవకాశం ఇచ్చింది. వాళ్ళను ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించిన అయిపోయేంత వరకు వాళ్ళను ఎన్నికల ఇన్ఛార్జీలు నియమించి వాళ్ళపైన అనేక రకాలుగా సర్వేలు చేపిస్తున్నది. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, వాళ్ళు పార్టీలకి వాళ్ళు లాయల్గా పనిచేసిందా లేదు అనేది. ఈసారేమో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా పోస్ట్ బ్యాలెట్ రూపంలో జరిగేటువంటి ఎన్నికలు, ఈవీఎంతో కాదు. ఒక పక్కన పార్టీ గుర్తుపైన జరిగేటువంటి ఎన్నికలు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ పార్టీ గుర్తుపైన జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఈ పార్టీలన్నీ కూడా ప్రధానంగా దీనిపైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరిచినాయి. ఇప్పుడు ఇదంతా కూడా అఫీషియల్గా చెప్పుకోవచ్చు. రేపు జరిగినటువంటి ఈ ఎన్నికల తర్వాత ఎన్ని గెలిచినామని చెప్పేసి అఫీషియల్గా చెప్పుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ తక్కువ గెలిచినట్టయితే రేపు భవిష్యత్తులో ఈ ప్రమాదం చాలా పొంచుంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ప్రధానంగా పడుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ జరగబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడుగా ప్రదర్శిస్తూ ఉన్నది. ఇటీవల వచ్చినటువంటి ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా
సో గుండు సున్నాకే పరిమితమైన ఎంపీ ఎన్నికల్లో సర్పంచ్ల విషయానికి వచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగ్గానే ఫలితాలు సాధించింది. మెరుగ్గానే వాళ్ళు పెట్టినటువంటి అభ్యర్థులు, వాళ్ళు మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు విజయం సాధించింది. ఈసారి జిహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ అండ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆ ప్రభావం తగ్గలేదు. మా పిఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఉంది ప్రజల్లో, రేపు ఇదే నిదర్శనం, రేపు మా అధికారంలో రావడానికి అని చెప్పి చెప్పుకునేందుకు వీలుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా దూకుడుగా ప్రదర్శిస్తూ ఉంది. బీజేపీ పార్టీ కూడా ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు వాళ్ళు కూడా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, అన్ని రకాలైనటువంటి వ్యూహాలు కూడా వాళ్ళు కూడా రచిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికలు కూడా ఎప్పుడు ఉండబోతా ఉన్నాయట అంటే మార్చి ఇది వచ్చే నెల ఫిబ్రవరి 11న ఎన్నికలు ఉండబోతున్నట్టుగా, 13వ తారీఖున ఎన్నికల ఫలితాలు కూడా ఉండబోతున్నట్టుగా ఇక్కడైతే వచ్చే నెల 11న మున్సిపల్స్, 13న ఎన్నికల ఫలితాలు, 14న చైర్మన్ మేయర్ పదవి ఎన్నికలు ఉండబోతా ఉన్నాయన్నటువంటి ఒక వార్త అయితే కనబడతా ఉంది.